నమస్కారం S9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంకురాత్రి చంద్రశేఖర్ నిస్వార్థంగా చేసే సమాజ సేవలకు పద్మశ్రీ అవార్డు ద్వారా గుర్తింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకి ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది. బెల్లంపల్లి పట్టణంలో మార్వాడి జైపూర్ కాళ్ళ అమరిక. రథసప్తమి సందర్భంగా జోగిపేటలో శ్రీ జోగినాథ స్వామి రథానికి పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ. సంకురాత్రి చంద్రశేఖర్ నిస్వార్థంగా చేసే సమాజ సేవలకు పద్మశ్రీ అవార్డు ద్వారా గుర్తింపు రావడం ఉమ్మడి జిల్లా వాసులకు గర్వకారణమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గంలోని నాయకులు అందరితో కలిసి సంకురాత్రి చంద్రశేఖర్ గారిని కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రిలో ఆవరణలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు అణగారిన వర్గాలకు వైద్య సేవలు అందించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి చంద్రశేఖర్ అని పేర్కొన్నారు. అవసరార్థాలకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు ఆశించకుండా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఏమి గుర్తించకుండా ప్రజలకు సేవ చేస్తే గుర్తింపు దానంటే అదే వస్తుందన్నారు. 4 మండలాల ఎంపీపీలు అత్తలూరి నాగబాబు, తోట రవి, చలగల దొరబాబు, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి, సుబ్బారావు, గోకవరం జడ్పీటీసీ దాసరి రమేష్, వైసీపీ సేవాదల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఒమ్మి రఘురాం, భూపాలపట్నం ప్రసాద్, తోట గాంధీ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బదిలీపై వెళ్తున్న ఎస్పీ రాహుల్ హెగ్డేకి నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు ఫేర్వెల్ పరేడ్ ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాహుల్ హెగ్డే గారు మాట్లాడుతూ ప్రజాశాంతి కోసం రాజీ పడకుండా తనతో పాటు తన ఆదేశాల ప్రకారం క్రమశిక్షణతో అంకిత భావంతో సమిష్టిగా కృషి చేసినందుకు పేరు పేరున హోంగార్డ్ ఆఫీసర్స్ నుండి ఉన్నత అధికారుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 5 సంవత్సరాల పాటు జిల్లాలో పనిచేసే అవకాశం రావడం సంతోషాన్ని ఇచ్చిందని, సమర్థవంతంగా పనిచేసిన మధుర స్మృతులతో బదిలీపై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం అధికారులు ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు పొందుతారని, పోలీసు అధికారులు సిబ్బంది రాబో రోజుల్లో ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ప్రజలు ప్రశాంతమైన జీవనంలో ఉండేందుకు చట్ట పరిధిలో తన వంతు పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహించానని అన్నారు. జిల్లాల ప్రజలకు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2018లో నేను ఛార్జ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 2023, ఆల్మోస్ట్ 5 years ఇక్కడ సర్వ్ చేశాను. చాలామంది ఆఫీసర్స్ కూడా మన రీఆర్గనైజేషన్స్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది వేరే వేరే జిల్లాకు వెళ్ళారు. ఈ లాంగ్ 5 years టెన్యూర్ అనేది మన ఎవరి కెరియర్లో కానీ చాలా ఒక రేర్ ఒకేషన్. 5 years ఒకటే జిల్లాలో ఎస్పీగా చేయాలంటే అంత కాన్ఫిడెన్స్, అంత సక్సెస్ఫుల్గా మనకు చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మన పోలీస్ దాంట్లో సక్సెస్ఫుల్గా స్మూత్గా అడ్మినిస్ట్రేషన్ క్యారీ అవుట్ చేశాం. సో మీకు అందరికి కూడా నా కృతజ్ఞతలు. మీరందరూ కూడా చాలా ప్రొఫెషనలిజం చూపించారు. ఎక్కడ కూడా డిసిప్లిన్ లేకుండా లేదంటే వేరే ఏదైనా కంప్లైంట్స్ కానీ మేజర్ ఇష్యూస్ కానీ మన ఏఆర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్, హోంగార్డ్స్ యూనిట్ ఎక్కడ కూడా రాలేదు ఇప్పటి వరకు. సో విత్ ద సేమ్ ప్రొఫెషనలిజం, సేమ్ డిసిప్లిన్. ఎందుకంటే డిసిప్లిన్ అన్నది పోలీస్ ఫోర్స్లో చాలా ఇంపార్టెంట్. మీ సీనియర్స్ ఎవరున్నారు, ఈవెన్ 1 day సీనియర్ ఉండొచ్చు, 1 year సీనియర్ ఉండొచ్చు, మీ సీనియారిటీ అనేది పోలీస్ దాంట్లో చాలా ఇంపార్టెంట్. ఒక యూనిటీ ఆఫ్ కమాండ్ ఉండాలి. సో ఇదే సేమ్ ప్రొఫెషనలిజం మీరు కంటిన్యూ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ సపోర్ట్కి ఫేర్వెల్కి మనం సెరిమోనియల్ పరేడ్కి ఇక్కడ వచ్చాము. రాహుల్ సార్ హ్యాస్ ఆల్రెడీ సర్వ్డ్ హియర్ ఆల్మోస్ట్ 5 years. దట్స్ ఎ లాంగ్ టెన్యూర్. హీ హెస్ మేడ్ అ గుడ్ నేమ్ హియర్.
So I will try to follow Sir's footsteps and try to do justice. From now on, I think Rahul sir will take over and he'll speak to you guys. బెల్లంపల్లి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత జైపూర్ కాళ్ళ అమరిక మరియు కెలిఫర్ శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శేత శ్రీధర్ గారు, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, మార్వాడి ఈవో మంచ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం కేంద్రమైన జోగిపేట పట్టణంలోని రథసప్తమి సందర్భంగా శ్రీ జోగినాథ స్వామి ఆలయం వద్ద శ్రీ జోగినాథ స్వామి రథానికి ఘనంగా పూజలు నిర్వహించిన జోగినాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు డాకూరి శివశంకర్, ఆలయ ప్రధాన పూజారి మడుపతి భద్రపల్లతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు డిబి నాగభూషణం, ఎం మల్లికార్జున్ గుప్తా, మాజీ ఎంపీపీ రామగౌడ్, వ్రత కమిటీ సభ్యులు చాపల వెంకటేశం, వడ్లమా అన్నయ్య, తుపాకుల సునీల్ కుమార్, తమ్మలి నరసింహులు, పల్లె గోపాల్, యాదగిరి, చింతకుంట భిక్షపతి, ఆకుల నాగయ్య, పిడ్ల సుధాకర్, కల్వ నారాయణరెడ్డి, చిల్లివేరు విఠల్ రెడ్డి, బంజారవి జలగిరి యాదగిరి, అరికె యాదగిరి, మహేందర్, చుట్టాకుల ప్రవీణ్, నర్రహరి, టి నరసింహులు, డాకూరి నాగరాజ్, పట్టణ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కాపట్నం మండలంలోని సిద్ధరాంపురం గ్రామం నందు చిట్టివోలు వంశీయుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ అహోబులేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నిర్వాహక మండలి సభ్యులు కొత్తకోట సోమశేఖర్ రెడ్డి మరియు మాజీ రెస్కో చైర్మన్ దుద్దుకుంట వెంకటరామిరెడ్డిలకు గ్రామస్తులు బ్యాండ్ మేళలతో ఘన స్వాగతం పలికారు. వేద పండితులు వేద మంత్రాలతో పూర్ణహుతి హోమం, కుంకుమాభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హాజరై ముఖ్య అతిథులు భక్తాదులు ధ్వజస్తంభానికి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకోట సోమశేఖర్ రెడ్డి ప్రతి గ్రామాల్లో కూడా పంటలు బాగా పండి ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వెదజల్లాలని ఓబులేశ్వర స్వామిని వేడుకున్నారు. తర్వాత చిట్టివోలు వంశీయులు
నంజిరెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ప్రజలను ఆప్యాయతతో పలకరిస్తూ రాబో 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా గ్రామంలోని వాల్మీకి మహర్షి మరియు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్టివోలు వంశీయులు నంజిరెడ్డి, డాక్టర్ యోగేష్, డాక్టర్ శృతిరెడ్డి, డాక్టర్ సౌచిన్ రెడ్డి, డాక్టర్ చందనా దీప్తి, గ్రామస్తులు నారాయణ రెడ్డి, వెంకటరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు ఔటల రమణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ రమణయ్య, కొత్తకోట కేశప్ప, డీలర్ చెన్నుడు, షేడిపోతు కేశప్ప, చిరంజీవి, డిష్ చెన్నప్ప, ఆది రవి, రావకేశవ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి లాస్ట్ మాధవాయ నమః శ్రీ విక్రమాయ నమః వామనాథాయ నమః లక్ష్మీనారాయణ ఫోటో అయినా వేనా కార్లకేసి నువ్వు బండి ఆడికిరా అప్పుడు చాలాసేపు 10కి వచ్చిన ఆడి గుళ్ళో కూర్చోండి బాగుంది కదా ముందు పెట్టాలి అంత ఆరోగ్యం అంతా బాగుంది కదా 3 ఆరోగ్యం అంతా బాగుందా ఓకే ఓకే వెరీ గుడ్
కాకపోతే సొంతగైనా ఇప్పుడు అంతే సొంతగైనా నువ్వు సొంతగైనా బాగుండవు కదా పని సరే సార్ వచ్చి ఆశీర్వదించండి నన్ను అందరినీ అందరూ కలిసి ఆశీర్వదించాల ఓకేనా వస్తేనే లేకపోతే సొంత డబ్బులతో ఇంత పని చేసినాడు అప్పుడే సరే వస్తుంది సరే ఓకే ఓకే బాగా చూసేది లక్ష్మీనారాయణ పుట్టబట్టి రోజు వస్తాడు ఓకే లక్ష్మణ నేను కూడా పుట్టబడుతాను ఓకే అది కదా అవి చేసుకోండి బాగుపడేది కాలపడుతుంది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లక్ష్మీపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నూరు నుండి సిరొంచ వెళ్తున్న టాటా సుమో వాహనం అదుపు తప్పి బోల్తపడగా అన్నారం గ్రామానికి చెందిన వాహన డ్రైవర్ గొల్లగట్టు సమ్మయ్య 24 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. తాళ్ల రమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాల హాస్పిటల్కి తరలించారు. మిగతా ఇద్దరికి గాయాలు కాగా వైద్య చికిత్స నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న కోటపల్లి ఎస్ఐ వెంకట కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తీసుకుంటూ వెహికల్ చూడు కనబడుతుందా? ఓకే 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 ఒకసారి వాళ్ళని రమ్మని అంబులెన్స్ వాళ్ళని అది బాబా దగ్గరకు ఏమా నీకేం సార్ ఇది ఓకేనా?
రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా నియమించబడిన రెమో రాజేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్కి సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. రామగుండం కమిషనరేట్కు చెందిన పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ న్యాయాన్ని ధర్మాన్ని లోబడి చట్టబద్ధంగా సామాన్య ప్రజలకు నాతో పాటు మా అధికారుల చేత కూడా సేవలు అందించడంలో కృషి చేస్తానని తెలిపారు. నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ ని కలిసి పుష్పగుచ్చాలను అందజేసిన వారిలో ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిపిసిసి శ్రావణ్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బొర్లకుంట పోచలింగం, సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్రకు మద్దతుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎర్వి మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో దోర్నాల పట్టణంలోని నటరాజ్ దగ్గర నుండి గణపతి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక నటరాజ్ కూడలిలో యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ బాణసంచ పేల్చి సంఘీభావం తెలిపారు. అనంతరం యువగలం పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యువగలం పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఈ పాదయాత్రకు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. मेरे नाम पर बहुत सारा पैसा चलता है, सारा पैसा मैं म्यूचुअल फंड में डाल दूंगा आपको। मेरा पैसा डबल तो हो ही रहेगा ना। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సంకురాత్రి చంద్రశేఖర్ నిస్వార్థంగా చేసే సమాజ సేవలకు పద్మశ్రీ అవార్డు ద్వారా గుర్తింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకి ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది. బెల్లంపల్లి పట్టణంలో మార్వాడి జైపూర్ కాళ్ళ అమరిక. రథసప్తమి సందర్భంగా జోగిపేటలో శ్రీ జోగినాథ స్వామి రథానికి పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.